Hi comrades, this is NSSR Nakka Shivshankar, Advocate, High Court of AP and Trial Courts. మిత్రులారా, బాంబే హైకోర్టు వారు ఒక అద్భుతమైన తీర్పునివ్వడం జరిగింది. డెనయింగ్ రెసిడెన్స్ టు బ్రదర్స్ వైఫ్ ఇన్ షేర్డ్ హౌస్ హోల్డ్. డెనయింగ్ రెసిడెన్స్ టు బ్రదర్స్ వైఫ్ ఇన్ షేర్డ్ హౌస్ హోల్డ్ అమౌంట్స్ టు డొమెస్టిక్ వైలెన్స్. అంటే మిత్రులారా, ఒక వ్యక్తి యొక్క బ్రదర్ వైఫ్ని షేర్డ్ హౌస్ హోల్డ్ రైట్ని, ఆమెకు ఉన్నటువంటి ఆ ఇంట్లో రెసిడెన్స్ రైట్ని కనుక డెనై చేస్తే ఇట్ అమౌంట్స్ టు డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పి బాంబే హైకోర్టు వారు చెప్పడం జరిగింది. మిత్రులారా, సహజంగా బాంబే హైకోర్టు హెల్డ్ దట్ ప్రివెంటింగ్ ఏ ఉమెన్ ఫ్రమ్ రెసైడింగ్ ఇన్ హర్ షేర్డ్ హౌస్ హోల్డ్ amounts to domestic violence within the meaning of section 3 of the Protection of Women from Domestic Violence Act 2005 అని బాంబే హైకోర్టు వారు రీట్రేట్ చేయడం జరిగింది. మిత్రులారా, సహజంగా ఫ్యామిలీస్లో, అంటే అన్ని ఫ్యామిలీస్లో అని మనం చెప్పలేం, కానీ కొన్ని ఫ్యామిలీస్లో సహజంగా ఏం జరుగుతుందంటే, కొందరు అంటే అసూయపరులు కావచ్చు, దుర్మార్గులు కావచ్చు, లేకపోతే క్రైమ్ నేచర్ కలిగిన వాళ్ళు కావచ్చు, కొంతమంది బ్రదర్స్ ఉన్నప్పుడు వారి యొక్క కో బ్రదర్, అంటే వాళ్ళ సహచరుడే, వాళ్ళ అన్నదమ్ముల్లో ఒక బ్రదర్ చనిపోయినప్పుడు సహజంగా ఆ ఫ్యామిలీని వారు ఓన్ చేసుకుని మా బ్రదర్ ఫ్యామిలీ అని చెప్పేసో లేకపోతే ఇంకోటనో వారిని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి పోను, వారికి ఉన్నటువంటి ఆస్తిని ఏ విధంగా మనం కాజేయాలి అనేటటువంటి దురాలోచనలు చేస్తూ, ముఖ్యంగా ఆ ఫ్యామిలీని బయటికి పంపించేసి ఆమె యొక్క, అంటే ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి యొక్క వైఫ్ వారి పిల్లల్ని వారి పుట్టింటికి పంపించేసి ఈ ప్రాపర్టీని వారి యొక్క హోల్డ్లో పెట్టుకుని రేపన్న రోజు ఆ రైట్ గురించి మాట్లాడినప్పుడు ఎంతో కొంత అమౌంట్ వారికి ఇచ్చేసి ఈ ప్రాపర్టీని వారు ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి కేసులు మనం చాలా చూస్తున్నాం, అంటే చాలా ఇల్లీగల్. అటువంటి నేను ప్రాక్టికల్గా కూడా చూశాను. అటువంటి వ్యక్తులు కూడా పాపం లేడీస్ ఎంతోమంది ఇబ్బంది పడిన వారిని కూడా చూశాను నేను. సో మిత్రులారా, ఇలాంటి సందర్భంలోనే ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆమె భార్యని ఆ షేర్డ్ హౌస్ హోల్డ్ ఏదైతే ఉందో, అతని భర్తకి సంబంధించినటువంటి షేర్డ్ హౌస్ హోల్డ్ ఏదైతే ఉందో అందులో ఆమెని నివసించడానికి నిరాకరిస్తున్నప్పుడు అది అమౌంట్స్ టు డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అండర్ సెక్షన్ 3 ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 కింద బాంబే హైకోర్టు వారి తీర్పునివ్వడం జరిగింది. మిత్రులారా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి పరిస్థితులు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే లా తెలియకపోవడం కావచ్చు, లా గురించి భయం కావచ్చు, ముఖ్యంగా కోర్టులను అప్రోచ్ అవ్వడానికి, పోలీస్ స్టేషన్స్ని అప్రోచ్ అవ్వడానికి భయం కావచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, ఇలాంటి అన్యాయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో వారికి ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కెనాట్ బి ఎక్స్క్యూజబుల్. సో మనకంటే లా తెలియదు కాబట్టి మనం రైట్ కోల్పోవడం అనేది అది మనకే నష్టపరుస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వారు ఆ సంబంధిత న్యాయవాదుల్ని వారు కాంటాక్ట్ చేసి వారి యొక్క రైట్స్ని తెలుసుకుని ఆ విధంగా పోరాడినప్పుడు వారికి న్యాయం జరుగుతుంది. లేకపోతే అనేక దారుణాలకి, అనేకమైనటువంటి అన్యాయాలకి దారితీస్తుంది. సో ఒక వ్యక్తి యొక్క భార్యని అతని భర్త యొక్క షేర్డ్ హౌస్లో ఉండడానికి నిరాకరిస్తున్నటువంటి తోటి బ్రదర్స్కి సంబంధించి లేదా ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి ఈ కేసు అనేది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా చెప్పవచ్చు. సహజంగా ఏంటంటే ఈ ఆస్తి అంతా మనమే తీసేసుకుందాం, వీరికి ఎంతో కొంత ఇచ్చి పంపించేద్దాం, మా బ్రదర్ లేడు కదా అని చెప్పేసి అనుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఇది డొమెస్టిక్ వైలెన్స్ కిందకు వస్తుంది. సెక్షన్ 3 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 కిందకు వస్తుందని చెప్పేసి బాంబే హైకోర్టు వారు తెలపడం జరిగింది. ఇది మంచి జడ్జిమెంట్, ఇది మంచి జడ్జిమెంట్. మిత్రులారా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ కాంటాక్ట్ 9885590959.